నీ బట్టలు ఉతకడానికి, నీ గిన్నెలు కడగడానికి, నీ ఇల్లు దుడవడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటే 10,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో పని మనిషిని వంట వండడానికి పెట్టుకుంటే 11,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో పని మనిషిని పిల్లలు చూసుకోవడానికి పెట్టుకుంటే 9,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఆ ముగ్గురు చేసే పని ఒక్కతే ఆడది చేస్తుంది. తన పేరు ఇల్లాలు. మన దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ ఇంటికి పని చేయడానికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆ లక్షల కోసమే, అధిక కట్నం కోసమే వేధిస్తున్నావు. ఇది ఏ రకమైన న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. నీ బట్టలు ఉతకడానికి, నీ గిన్నెలు కడగడానికి, నీ ఇల్లు దుడవడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటే 10,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో పని మనిషిని వంట వండడానికి పెట్టుకుంటే 11,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో పని మనిషిని పిల్లలు చూసుకోవడానికి పెట్టుకుంటే 9,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఆ ముగ్గురు చేసే పని ఒక్కతే ఆడది చేస్తుంది. తన పేరు ఇల్లాలు. మన దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ ఇంటికి పని